అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నల్లబెల్లికి రోడ్డు మార్గంలో ప్రయాణం చేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి. అయితే కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ కార్యకర్తలు కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రతి గ్రామంలో కేసీఆర్ కోసం భారీ స్థాయిలో జనం కాన్వాయ్ వస్తుంటే ఎదురెళ్లిన కార్యకర్తలతో పాటుగా అభిమానులు భారీ స్థాయిలో ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. బాపు వచ్చారంటూ కూడా కేసీఆర్ కారు వద్దకు పరుగులు తీస్తున్నారు. ఓవైపు కార్యకర్తలు అభిమానులను చూసి కేసీఆర్ అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఇక ఆలేరులో కారు దిగి అభిమానులు నేతలతో ఆయన ముచ్చటించారు. పెద్ది ఇంటికి వెళ్లేటువంటి ప్రతి రోడ్డులో కూడా భారీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు జనం భారీగా చేరుకున్నారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం, ఆ పార్టీకి సంబంధించి తమ జిల్లాకు సంబంధించి తమ నాయకుడైనటువంటి పెద్దిని కోల్పోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి వైనంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొనడానికి కేసీఆర్ వచ్చినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో జనం బయటికి వచ్చి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాపు జనంలోకి వచ్చారు అంటూ కూడా కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ కోసం భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్ వస్తుంటే కాన్వాయ్ కు ఎదురెళ్లి కాన్వాయ్ ఆపి మరి కూడా కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, అట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రోడ్డు మార్గంలో కేసీఆర్ బయలుదేరినటువంటి వైనం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నల్లబెల్లి వరకు వచ్చే వరకు కూడా ప్రతి చోట కార్యకర్తలానికి ఘన స్వాగతం పలికారు. సాధారణంగా వరంగల్ పర్యటనైనా లేదా ఇతర జిల్లాల పర్యటనలైనా హెలికాప్టర్ల ద్వారా లేదా ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఎంచుకునేటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి జనాల మధ్య నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం అంటే చాలా కీలకంగా ఆయన వెళ్లడం విశేషంగానే భావించాలి. ప్రయాణ మార్గంలో ఆలేరు వద్ద కేసీఆర్ వద్ద దాదాపు కారు దిగడం, వేచి ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి శ్రేణులకి ఆయన అభివాదం చేస్తూ ముందుకు వెళ్లడం, వారితో సమయం గడపడం, వారితో 2 నిమిషాలు ముచ్చటించడం, అలా ఆయన పర్యటన అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఎర్రవెల్లిలో ప్రయాణం ప్రారంభమైనటువంటి స్థానం నుంచి గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఓవైపు జనగామ రోడ్డు వైపు నుంచి ఆలేరు, జనగామ రఘునాథపల్లి స్టేషన్ గన్పూర్ వైపుగా ఆయన పర్యటన కొనసాగడం, చివరిగా నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామంకి వెళ్లి అక్కడ ఆయన్ని పరామర్శించి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బాపు వచ్చాడు అనేటువంటి ఒక అంశం కార్యకర్తలను అభిమానుల్ని కేసీఆర్ కాన్వాయ్కి ఎదురెళ్లి మరి ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే కేసీఆర్ పర్యటన వార్త తెలియగానే ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు రోడ్లపైకి చేరుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం. కేసీఆర్ వాహనం సమీపంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అనేటువంటి నినాదాలతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా హోరెత్తుతున్నాయి. కారులో నుంచే కేసీఆర్ చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ కూడా అభివాదం చేస్తూ అందరికీ నూతన ఉత్సాహాన్ని నింపుతూ కూడా ముందుకు కదులుతున్నారు. అయితే నల్లబెల్లి చేరుకున్నటువంటి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, పిల్లలను, కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు, ఓదార్చనున్నారు. పార్టీ పరంగా కీలకమైనటువంటి భరోసాను కల్పించనున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ బలోపేతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా కీ రోల్ పోషించారు. పెద్ది కూడా పార్టీ ఏర్పాటు సందర్భం నుంచి కూడా పార్టీలో సుదీర్ఘంగా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి తీరు, పార్టీని జిల్లాలో ముందుండి నడిపించినటువంటి వేనం, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కలుపుకొని సమన్వయాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితులే కనబడ్డాయి. కానీ అనారోగ్యం పాలైన తర్వాత కూడా వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించేటువంటి వైనంలో కేసీఆర్ ప్రతి అంశాన్ని ఆరా తీసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అసలు పెద్ద ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు అక్కడే ఉండడం, ప్రతిదాన్ని నిశితంగా గమనించడం, పార్టీ అధినేతలకు పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు అందిస్తూ కూడా ముందుకు వెళ్లడం, అంటే ఒక రకంగా పెద్ద ఆరోగ్యం పైన ప్రతి అంశాన్ని కేసీఆర్ చాలా కీలకంగా తీసుకున్నారు. ఒక బలమైనటువంటి సన్నిహితుడిని కోల్పోయాను అనేటువంటి బాధ మాత్రం కేసీఆర్ లో చాలా స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలోనే తాజా పర్యటనలో వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కలిసి ఒక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే 2,25,00,000 రూపాయల వరకు వారి కుటుంబానికి ఆర్థికంగా భరోసాను కల్పించారు. మరోవైపు నర్సంపేట నూతన ఇన్ఛార్జ్ నియామకం పైన కూడా కేసీఆర్ ఏమైనా కీలక ప్రకటన చేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నాయి. చూడాలి తాజాగా మాజీ ముఖ్యమంత్రి పర్యటన, సో బహిరంగ సభల తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు. ఓవైపు
కీలకమైనటువంటి అంశం. స్వప్నకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వబోతున్నారా అనేటువంటి ప్రశ్న కూడా. గతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కొంతవరకు ఆయన ఎమ్మెల్యేగా స్వప్నను అభ్యర్థిగా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడం, సో అలాంటి ప్రయత్నాలు చేశారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమైనటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి కేసీఆర్ ఏదైతే పెద్ది హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భంలోనే స్వప్నకు ఒక రకమైనటువంటి భరోసాను కల్పించారు అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. తాజాగా దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా నల్లబెల్లికి రోడ్డు మార్గంలో పయనమయ్యారు. సాధారణంగా రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్యమంత్రులు లేదా మాజీ ముఖ్యమంత్రులు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో హెలికాప్టర్లను వినియోగించుకోవడం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడం ఇప్పటి వరకు మనం చూసాం. కానీ కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం, అట్ ద సేమ్ టైం ఎర్రబెల్లి నుంచి నల్లబెల్లి వరకు రోడ్డు మార్గం ద్వారా ఆయన ప్రయాణం చేయడం, ఇవి రెండు విశేషంగానే చెప్పుకోవాలి. సో దారి పొరుగున ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో రహదారుల వద్ద చేరుకున్నటువంటి వైనం బీఆర్ఎస్ అధినేతకు, తమ పార్టీ నేతకు బాపు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఉత్సాహం మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కనబడుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ జనంలోకి వస్తున్నారు కేసీఆర్ రాకతో ఒక్కసారిగా మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రతి గ్రామం, దారి పొరుగున ఉన్నటువంటి గ్రామాన ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా రహదారి వైపు కదిలి వస్తున్నటువంటి మనం కొన్ని చోట్లయితే పూల వర్షాలతో బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే కాన్వాయ్ వస్తుంటే కాన్వాయ్కి ఎదురుగా కార్యకర్తలు, అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బాపు వచ్చాడంటూ కేసీఆర్ వద్దకు పరుగులు పెడుతున్నటువంటి వైనం చూసి ఒక్కసారిగా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. చూడాలి, కేసీఆర్ అక్కడికి చేరుకున్న తర్వాత స్వప్నతో పాటుగా ప్రధానంగా పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఏమైనా కీలక ప్రకటన చేయబోతున్నారా అనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది.